సో ఇప్పుడు స్ట్రెస్ ఆర్ మానసిక ఒత్తిడి దీని వలన ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్, ఎస్పెషల్లీ యంగర్ పీపుల్లో. సో ఈ స్ట్రెస్లో ఏంటంటే బాడీలో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ కార్టిసాల్ అని, అడ్రినలిన్, నార్ అని చెడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ వలన మనకి బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, ఆర్ సడన్గా షుగర్ ఫ్లక్చుయేషన్స్ కూడా రావచ్చు. సో ఇలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ హార్ట్ అటాక్ రావడానికి ఇంకా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే ఈ స్ట్రెస్ కూడా అడిషనల్లీ ఇదవుతుంది. దిస్ ఆల్సో విల్ బికమ్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ గెట్టింగ్ అ హార్ట్ అటాక్. సో ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్, హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వలన లాంగ్ స్టాండింగ్లో దే కెన్ లీడ్ టు హార్ట్ అటాక్. సో మానసిక ఒత్తిడిని మనము వీలైనంత వరకు కంట్రోల్లో పెట్టుకునేటట్టు చూడాలి. స్ట్రెస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ డే టు డే యాక్టివిటీ, బట్ ఇట్ ఈస్ హౌ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్ ఆర్ యాంగర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ in avoiding heart attacks. So simple techniques like breathing exercises, yoga, pranayam, or going for a walk, brisk walking at least 150 minutes, which hardly accounts to 20 to 30 minutes per day of walking, simple walking. Engage in social activities like which can reduce stress, get some hobby. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి స్ట్రెస్ కంట్రోల్లో పెట్టుకొని స్ట్రెస్ వలన వచ్చే హార్ట్ అటాక్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు.